మన గుల్షన్ అనే అమ్మాయి 17 సంవత్సరాల తర్వాత నడుస్తుందన్న వార్తను విని బంధువులందరూ వచ్చినప్పుడు ఆ బంధువుల ముందు నిలబడి చెప్తుంది, నన్ను సృష్టికర్త అయిన యేసయ్య బాగు చేశాడు. నేను ఆయన్ని చూశాను, ఆయన చేతులలో గాయాలను నేను చూశాను. నన్ను బాగు చేశాడు, నన్ను సాక్షిగా ఉండమన్నాడు. అయితే వారు ఒప్పుకోలేదు. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు సాక్ష్యం చెప్పడానికి వీల్లేదంటే ఇంటిని విడిచిపెట్టేసింది, ఆస్తిని విడిచిపెట్టేసింది. తన తండ్రి తనకి అందరికంటే ఎక్కువ ఆస్తిని రాసిచ్చాడు, కానీ ఇంటిని విడిచిపెట్టేసి ఒక స్కూల్లో బెంచీలు తుడుస్తాకి, కిటికీలు తుడుస్తాకి, గుడ్డి పిల్లలకి దారి చూపడానికి, కథలు చెప్పడానికి, వారందరికీ భోజనాన్ని సిద్ధపరచడానికి పనిలో కుదుర్చబడింది. వారందరికీ యేసయ్యను గూర్చిన కథలు చెప్తుంది, యేసయ్యను గూర్చిన కథలు చెప్తుంది. యేసయ్య తన జీవితంలో ఏం చేశాడో, 17 సంవత్సరాల తర్వాత తను నడుస్తున్న ప్రయాణం ఎలా ఉందో అది చెప్తూ ఉంటే అక్కడ ఉన్న పిల్లలు చాలా ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఏదో జరిగి అక్కడ ఉన్న ఉద్యోగం కూలిపోతే మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు మీద నిలబడి యేసయ్యా నా జీవితం ఏంటి అంటే వేరే వాళ్ళు ఆమెను ఆదరించారు. అయితే వాళ్లకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళ అన్నలందరినీ విడిచిపెట్టింది. అయితే తను బాప్టిజం తీసుకుంది. బాప్టిజం తీసుకున్న అన్న విషయం తెలిసినప్పుడు తన అన్నలు వచ్చి రమ్మని అడిగితే రానని తను ఖచ్చితంగా చెప్పేసింది. ఒకరోజు తన అన్న తీసుకెళ్ళి తన ముందు తుపాకీ పెట్టి, నిన్ను చంపేస్తే మంచి పని చేశావని మన మత నాయకులు పెద్దలు మతము గౌరవిస్తుంది, నువ్వు యేసయ్య పేరుని సాక్ష్యాన్ని వదిలే నిన్ను బ్రతకనిస్తామంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బ్రతుకుతానన్న ఆశ నా దగ్గర లేదు, ఎప్పటికైనా చావాల్సిందే, ఈరోజు చస్తే పెద్ద నష్టమేం లేదు, నేను మాత్రం యేసయ్యను విడిచిపెట్టను అని చెప్పి అలాగే నిలబడినప్పుడు తన అన్న చేతుల్లో ఉన్న తుపాకీ జారిపోయి కింద పడితే ఆమెను ఇంకొక అన్న ఈడ్చుకుంటూ బయటికి గెంటేస్తే మళ్ళీ రోడ్డు మీద నిలబడింది. తన అక్కింటికి వెళ్తే తన బావగారు కూడా తన్ని అంగీకరించలేదు. అయితే వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు తన అక్క అనారోగ్యంతో ఉంది అనేసి అక్కడికి వస్తే ఆమె వచ్చేటప్పటికే తన అక్క చనిపోయింది. వాళ్ళు కూడా మనలాగే మత కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటుంటే అయితే ఆమె ప్రార్థన చేస్తుంది. ఎవరు? గుల్షన్. ఎప్పుడైతే బాప్టిజం తీసుకుందో తన పేరు గుల్షన్ ఎస్తేరుగా మార్చబడింది. ప్రార్థన చేస్తుంది.